బ్రేకింగ్ న్యూస్ ధర్మస్థల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 12వ రోజుకు తవ్వకాల ప్రక్రియ చోటు చేసుకుంది. అయితే మొత్తంగా 13వ స్పాట్ ను అయితే బుధవారం ఆ తవ్వకాలతోటి అధికారులు పరిశీలించడం జరిగింది. అయితే జీపీఆర్ పరికరం ఉపయోగించడానికి సాధ్యాలు అధికారులు పరిశీలించడం జరిగింది. మొత్తంగా బాహుబలి గుట్ట రహస్యానికి సంబంధించి బయట పెట్టేందుకు కూడా అధికారులు సన్నద్ధమవుతున్న పరిస్థితి. జీపీఆర్ పరికరం ఉపయోగించేందుకు సాధ్యాలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే టెక్నికల్ టీమ్ అలాగే బురదను నీరు తొలగించే ప్రక్రియ కూడా చేపట్టడం జరిగింది. నీళ్లు ఉంటే జీపీఆర్ పరిశోధన కష్టతరమయ్యే అవకాశం ఉంది కాబట్టి పొడి నేలపై మెరుగైన ఫలితాన్ని చూపిస్తుందంటున్నారు టెక్నికల్ టీమ్. అయితే ఇవాళ బాహుబలి గుట్ట సమీపంలో ఉన్న కొత్త స్పాట్లలో తవ్వకాల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు తవ్వకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే కూలీలు హిటాచీల సాయంతో తవ్వకాలు జరపబోతున్నారు. అలాగే కరణాల ఘటనలో ఇప్పటికే భీమన్నతో సహా ఇతర పరిశుద్ధ కార్మికులను సిట్ బృందం విచారించడం జరిగింది. కొత్త ఫిర్యాదుదారులతో కూడా అధికారులు సంప్రదించడం జరిగింది. అన్ని వివరాలు సేకరించిన తర్వాత కొత్త స్పాట్లలో తవ్వకాలు చేయబోతున్నారు. బాహుబలి గుట్ట సమీపంలో 4 కొత్త ప్రాంతాలను అధికారులు గుర్తించారు. 13వ స్పాట్లో 8 నుంచి 10 మృతదేహాలు ఖననం చేసినట్టు మాజీ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్నాడు. అయితే ఈ ప్రదేశాల్లో జీపీఆర్ ను ఉపయోగించాలనే డిమాండ్ వినిపిస్తుంది. పరికరానికి రోజుకు 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ క్రమంలోనే 3 రోజులుగా జీపీఆర్ పరికరం వినియోగంపై ప్రభుత్వం ఉన్నతాధికారులతో సిట్ బృందం చర్చలు జరుపుతోంది. జీపీఆర్ వినియోగానికి ప్రభుత్వం అనుమతిస్తే బుధవారం నుంచి రంగంలోకి జీపీఆర్ యంత్రం రాబోతుంది. అటు ధర్మస్థల కేసుకు సంబంధించి ఇదొక కీలక మలుపు అనే చెప్పుకోవాలి. అయితే తడి ప్రాంతంలో ఉన్నట్లయితే జీపీఆర్ పరికరం యొక్క ఉపయోగం కష్టతరమయ్యే అవకాశం ఉంది కాబట్టి పొడి నేలపై దీన్ని ఉపయోగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే కొత్త ఫిర్యాదులతో కూడా అధికారులు సంప్రదిస్తున్నారు. అటు పారిశుద్ధ కార్మికులతో కూడా అధికారులు మాట్లాడడం జరిగింది. అటు ఫిర్యాదుదారుడితో సహా మిగతా పరిశుద్ధ కార్మికులను కూడా అధికారులు విచారిస్తూ ఉన్నారు. అన్ని వివరాలు సేకరించిన తర్వాత కొత్త స్పాట్లలో తవ్వకాలు జరిపే అవకాశం ఉందంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా ధర్మస్థల కేసులో ఇదొక కీలక అప్డేట్ అని చెప్పుకోవచ్చు. 12వ రోజుకు తవ్వకాల ప్రక్రియ చోటు చేసుకుంది. 13వ స్పాట్లో బుధవారం తవ్వకాలు జరపబోతున్నారు. జీపీఆర్ పరికరాన్ని ఉపయోగించేందుకు సాధ్యాలు పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పటికే స్పాట్ కు టెక్నికల్ టీం కూడా చేరుకుంది. అందుకనే సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అక్కడంతా కూడా అంటే తవ్వకాల ప్రక్రియను హైడ్ చేసే విధంగా కూడా వాళ్ళంతా కూడా ఒక పరదా లాంటిది గ్రీన్ కలర్ పరదా లాంటిది ఏర్పాటు చేసిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. మరోవైపు జీపీఆర్ పరికరానికి సంబంధించిన విజువల్ కూడా మనము గమనించవచ్చు. ఆ పరికరం ద్వారా మృతదేహాలకు సంబంధించిన ఇన్ఫో బయటకు తీసే విధంగా కూడా అధికార యంత్రాంగం అయితే సన్నద్ధమవుతోంది. మరోవైపు అధికారులు అక్కడికి చేరుకున్నారు. టెక్నికల్ టీం చేరుకోవడం జరిగింది. కొత్త స్పాట్లలో తవ్వకాల ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు 13వ స్పాట్లో తవ్వకాలు జరిపే అవకాశం కూడా ఉంది. మరి కాసేపట్లో ఈ తవ్వకాల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. కూలీలు హిటాచుల సాయంతో తవ్వకాలు చేయబోతున్నారు. కరణాల ఘటనలో ఇప్పటికే భీమన్నతో సహా ఇతర పారిశుద్ధ కార్మికులను సిట్ బృందం విచారించడం జరిగింది. కొత్త ఫిర్యాదుదారులతో కూడా అధికారులు సంప్రదించారు. అన్ని వివరాలు సేకరించిన తర్వాత కొత్త స్పాట్లలో తవ్వకాలు జరిపే అవకాశం ఉంది. అటు బాహుబలి గుట్ట సమీపంలో 4 కొత్త ప్రాంతాలను గుర్తించారు. 13వ స్పాట్లో 8 నుంచి 10 మృతదేహాలు ఖననం చేసినట్టు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నాడు. ఈ ప్రదేశాల్లో జీపీఆర్ ను ఉపయోగించాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది. ఇక పరికరానికి రోజుకు 20 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటట్లు కూడా చెప్తూ ఉన్నారు. అయితే జీపీఆర్ పరికరం వినియోగానికి సంబంధించి ప్రభుత్వం ఉన్నతాధికారులతో సిట్ బృందం చర్చలు ఫలించినట్లయితే జీపీఆర్ వినియోగానికి ప్రభుత్వం అనుమతిస్తే బుధవారం నుంచి జీపీఆర్ యంత్రం అనుమతి కనుక వచ్చినట్లయితే రంగంలోకి దిగే అవకాశం కూడా ఉంది. జీపీఆర్ పరికర సాయంతో మృతదేహాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటకు తీసే దిశగా అధికార యంత్రాంగం అయితే సన్నద్ధమవుతుంది. కొత్త స్పాట్లలో తవ్వకాల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు 13వ స్పాట్లో అధికారులు తవ్వకాలు చేరబోతున్నారు. ఇప్పటికే టెక్నికల్ టీం అంతా కూడా అక్కడకు చేరుకోవడం జరిగింది. మరోవైపు కూలీలు కూడా అక్కడికి చేరుకున్నారు. వ్యక్తి ఒక విధమైన తవ్వకంలో దొరికిన వస్తువును తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. మరోవైపు ఉప్పు బస్తాలకు సంబంధించిన దృశ్యాలు మనం గమనించవచ్చు. కొత్త ఫిర్యాదుదారులతో కూడా అధికారులు సంప్రదించడం జరిగింది. అన్ని వివరాలు సేకరించిన తర్వాత
తుది నిర్ణయం అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. మొత్తంగా ధర్మస్థల కేసు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది అని చెప్పుకోవచ్చు. ఒక కర్ణాటకలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించిన కేసుకు సంబంధించి అందరూ కూడా ఎప్పుడప్పుడు దీనికి సంబంధించిన మలుపు తిరుగుతుంది. ఈ కేసుకు పురోగతి ఎప్పుడు వస్తుంది అన్నట్లు కూడా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా 12 స్పాట్లలో అధికారులు తవ్వకాలు జరపడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అవశేషాలు దొరకడం జరిగింది. అయితే అవి మేల్కి సంబంధించిన అవశేషాలుగా అధికారులు చెప్పడం జరిగింది. మరి వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అన్నదానికి సంబంధించి కూడా 13వ స్పాట్లో కనుక తవ్వకాలు జరిపినట్లయితే పూర్తి సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా బాహుబలి గుట్ట రహస్యం బట్టబయలు చేసేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతుంది. జీపీఆర్ ను వినియోగించేందుకు కూడా అధికారులు ఏమాత్రం వెనకాడట్లేదు. ఇక ధర్మస్థల కేసుకు సంబంధించి కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ రోజు 12వ రోజుగా కూడా ఈ కేసుకు సంబంధించి అధికారులు తవ్వకాల ప్రక్రియ మొదలుపెట్టారు. 13వ స్పాట్లో బుధవారం తవ్వకాలు జరిపారు అధికారులు. అయితే మొన్నటి వరకు వర్షం కారణంగా తవ్వకాల ప్రక్రియకు కొంచెం భంగం కలిగింది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు తిరిగి 12 గంటలకు అధికారులు తవ్వకాల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. తవ్వకాలు జరిపేందుకు వాటిని హైడ్ చేసేందుకు అధికారులు ఒక గ్రీన్ మ్యాట్ లాంటిది అక్కడ పరదా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అంటే తవ్వకాల ప్రక్రియ బయట బాహ్య ప్రపంచానికి కనిపించకుండా వాళ్ళు దాన్ని హైడ్ చేసే విధంగా కూడా అక్కడ ఒక మ్యాట్ కడుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. మరోవైపు అక్కడికి అన్ని కూడా చేరుకున్న అధికారులు, టెక్నికల్ టీం చేరుకోవడం జరిగింది, కూలీలు చేరుకున్నారు. అయితే మరి కాసేపట్లో ఈ తవ్వకాల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మొత్తంగా 12వ రోజుకు ఈ ప్రక్రియ చేరుకుంది అని చెప్పుకోవచ్చు. బాహుబలి గుట్ట రహస్యం బట్టబయలు చేసే విధంగా కూడా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతుంది. జీపీఆర్ ను వినియోగించేందుకు అధికారులు చర్చలు జరుపుతూ ఉన్నారు. అయితే ఈ జీపీఆర్ పరికరం ఒక రోజుకు 20 లక్షల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. మరి అధికారులు చర్చించిన అనంతరం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, జీపీఆర్ ను వినియోగించాలి అనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తున్న క్రమంలో దాన్ని యూజ్ చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి. మరోవైపు తడి నేలపై ఇది యూజ్ చేయడం కష్టతరం కాబట్టి మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఉంది. మరోవైపు అటు టెక్నికల్ టీం చేరుకుంది, కూలీలు కూడా చేరుకున్నారు. తవ్వకాల ప్రక్రియ మరి కాసేపట్లో అంటే 12 గంటలకు ప్రారంభం కాబోతున్న క్రమంలో ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా కూడా ఈ కేసుకు సంబంధించిన అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అన్ని వివరాలు సేకరించిన తర్వాత కొత్త స్పాట్లలో తవ్వకాలు జరిపే అవకాశం ఉందంటూ కూడా మనకు సమాచారం అందుతుంది. The Big Folk Night 2025, celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.